మెల్లిగా శ్యామ్ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. తన దగ్గర ఉన్న ఫోటోను తీసుకుని ఆ ముఖం ఆకారాన్ని దాంతో పోల్చాడు. ఏమీ తేడా కనిపించకపోవడంతో ఇంకాస్త దగ్గరికి వెళ్లి చూస్తే సరిగ్గా కనిపించొచ్చు అనుకుని చెట్టుకు ఇంకాస్త దగ్గరికి చేరుకున్నాడు శ్యామ్. చెట్టుకి అంత దగ్గరికి వెళ్ళినప్పటికీ అతనికి ఎలాంటి తేడా కనిపించకపోవడంతో శ్యామ్ ఆ చెట్టు ఒక ముఖాన్ని తాకి చూడాలనుకున్నాడు. శ్యామ్ ఆ చెట్టుకి ఇంకాస్త దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. చెట్టు చుట్టూ ఎగుడు దిగుళ్ళు ఉండటంతో శ్యామ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. శ్యామ్ ఆ చెట్టు ఒక ముఖం దగ్గరికి చేరుకున్నాడు. హఠాత్తుగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుండగా తను ఆ చెట్టును సపోర్ట్ గా పట్టుకున్నాడు. శ్యామ్ తనకి తెలియకుండానే ఆ చెట్టు ఒక ముఖాన్ని తాకాడు. అంతే, తాను చెట్టు ముఖాన్ని తాకగానే పెళ్ళున ఆకాశం విరిగినట్టు ఉరుమురిమి హోరున గాలి వీచడం ప్రారంభమైంది. ఇంతలో శ్యామ్ దృష్టి ఆ చెట్టు ఒక కళ్ళపై ఉండగా హఠాత్తుగా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న శ్యామ్ ఉలిక్కిపడి ఆమడ దూరం పడ్డాడు. రెప్ప ఆర్పకుండా అలానే ఉండిపోయాడు. అలా చూస్తూ చూస్తూ మూర్ఛపోయాడు శ్యామ్.